స్వభావి, న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకులు, దేశం కోసం పరితపించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, న్యాయశాఖ మంత్రి, ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి ఈనాడు 1956 డిసెంబర్ 6వ తేదీ ఈ దేశం మోగబోయింది. ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున 78 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఎంతోమందికి దార్శనికుడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం. వాక్ స్వాతంత్రాన్ని పొందిన, ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికి కూడా శిరోధార్యంగా ఉంది. అందుకనే ఈరోజు కలియుగ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుగా దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు, అంబేద్కర్ గారు. 68 సంవత్సరాలు ఈరోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు, వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం. వారి ఆశయ సాధనకై మనందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది.